Welcome to SS Bhushan's channel. Today we shall deal with the Unit 2, Lesson 2 of Semester 1 English, that is about the rules in stress marking. What are the rules in stress marking? The word stress may shift from one syllable to the other as the function of the word changes. If a word is a noun or adjective, the stress is on the first syllable. And if the same word functions as a verb, the stress is on the second syllable. It can be decided contextually. స్ట్రెస్ అన్నటువంటిది ఒకే పదానికి రెండు రకాలుగా రాయొచ్చు. అయితే అది నౌన్ యాడ్జెక్టివ్ అయినట్లయితే, నౌన్ కానీ యాడ్జెక్టివ్ అయినట్లయితే ద స్ట్రెస్ మస్ట్ బి ప్లేస్డ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. ద సేమ్ వర్డ్ ఇఫ్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ వర్బ్ ఫామ్, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. అదే వర్డ్ మనం వెర్బ్ ఫామ్గా మనం చూసినట్లయితే అప్పుడు అది ఏం చేయాలంటే మనం స్ట్రెస్ని సెకండ్ సిలబల్ మీదను పెట్టాలి. అయితే ఎలా అది? అది మన ఐసోలేటెడ్‌గా ఏదో బేర్ వర్డ్స్ ఇస్తే అది కుదరదండి. ఇట్ క్యాన్ బి డిసైడెడ్ కాంటెక్స్చువల్లీ, సందర్భోచితంగా మాత్రమే చెప్పగలమండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కండక్ట్. ఇక్కడ ఇది స్ట్రెస్ ఏమో కండక్ట్ అనేటప్పుడు కా పైన. సో ఇది నేను కూడాను ఒక ఇండియన్ ఇంగ్లీష్ స్టూడెంట్‌గా పలికేటప్పుడు కండక్ట్, ఇక్కడ కండక్ట్, కండక్ట్, అబ్సెంట్, అబ్సెంట్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, సబ్జెక్ట్ అని ఇలా ఆ ఒత్తిడి ఎక్కడ పెట్టాలి అంటే మొదట ఇక్కడ నౌన్‌కి యాడ్జెక్టివ్ అయితే సి పైన పెట్టాలి. అలానే కండక్ట్ అనేటప్పుడేమో వెర్బ్ ఫామ్ గాని అయినట్లయితే అప్పుడది డి పైన పెట్టాలి. అంటే డికి ముందు. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు అది ఇలా ఇస్తేనే మనం చెప్పగలమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను నేను. ప్రియాంకాస్ కండక్ట్ ఈస్ వెరీ గుడ్. ప్రియాంకాస్ కండక్ట్. సో హియర్ ఇన్ మై వ్యూ అంటే సెంటెన్స్ తాలూకా అర్థమే కండక్ట్ అంటే అక్కడ గుణము. సో ఆమె గుణం మంచిది అని చెప్పేటప్పుడు ఇక్కడ కండక్ట్ సి పైన అనమాట, సికి ముందు పెట్టాలి. అనుష్క కండక్ట్స్ ద ఎగ్జామినేషన్. అనుష్క కండక్ట్స్ అంటే ఇక్కడ డికి ముందు పెట్టాం. అది నేను అపోస్ట్రఫీలా పెట్టాను. ఇంకా అలా కాదు, అసలు యాక్చువల్గా అది పెట్టవలసింది జస్ట్ ఇలా పైన దలసరిగా ఉంటూ కిందన సన్నంగా ఇలా రావాలి. మొత్తానికి అపోస్ట్రఫీ లాగానే ఓ చిన్న గీత. అనుష్క కండక్ట్స్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు ఇదేమైంది? అనుష్క పరీక్షలు నిర్వహిస్తుంది. పరీక్షలు నిర్వహిస్తుంది అని చెప్పేటప్పుడు నిర్వహించగలదు అనేది వెర్బ్ ఫామ్, యాక్షన్. ప్రియాంకస్ కండక్ట్, ఆమె గుణము మంచిది అనేటప్పుడు నౌన్. అలానే ద ఫార్మర్ ప్రొడ్యూస్డ్ 20 bags ఆఫ్ ప్యాడీ. ప్రొడ్యూస్డ్, సో ఇది వెర్బ్ ఫామ్, డి పైన పెట్టాలి. వెర్బ్, ఆయన ఉత్పత్తి చేశాడు, ఆయన పండించాడు. ద ప్రొడ్యూస్ ఈజ్ వెరీ లో ఇన్ దిస్ ఇయర్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అంటే ఇక్కడ ఇది ఉత్పత్తి, ప్రొడక్ట్ అని ఇక్కడ అర్థం, నౌన్ ఫామ్. అనుష్క ఆల్వేస్ సస్పెక్ట్స్ కోహ్లీ అనేటప్పుడు సస్పెక్ట్స్ ఈ పి ముందు పెట్టాలి. ఇక్కడ ఇది వెర్బ్ ఫామ్. ఓకే, అదే ద సస్పెక్ట్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద పోలీస్ అనేటప్పుడు ఇక్కడ ఇది నౌన్ ఫామ్. దీనికి ముందు పెట్టాలి, ఇక్కడ పెట్టేసాం కానీ కాదు, ఈ ఎస్ ముందు అంటే ఎస్యుఎస్ పిఈసిటీ అనేటప్పుడు ఇక్కడ నౌన్ ఫామ్ అక్కడ పెట్టాలి. ఓకే, సో ఇది విషయం. అంటే ఏమని అర్థమైంది? నౌన్కి యాడ్జెక్టివ్స్కి స్టార్టింగ్లో వస్తుంది, వెర్బ్ ఫామ్కి సెకండ్ సిలబల్ పైన వస్తుంది. అయితే అది డిసైడ్ చేసేది ఎలాను? ఇలాను కాంటెక్స్ట్లో ఇలా ఇవ్వాలి. క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఇంటర్మీడియట్లో ఏం చేస్తున్నారంటే స్ట్రెస్ మార్కింగ్ ఇలా బేర్ వర్డ్స్ ఇచ్చేస్తున్నారు. కనుక తను రూల్స్ ప్రకారంగా వర్తించే రూల్స్ ప్రకారంగా పెట్టాలి. మిగతావన్నీ కూడాను మన లెక్చరర్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇండియాలో కానీ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ ఏం చెప్తారంటే మీకు నచ్చిన చోట పెట్టేయండి, వీలైనంత వరకు మొదట్లో పెట్టేయండి, ప్రైమరీ స్ట్రెస్ అంటారు, ప్రైమరీ స్ట్రెస్ పెట్టేయండి అంటారు. కారణం ఏంటంటే అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే. ఏంటని? కాంటెక్స్ట్లో ఇవ్వకపోతే ఇప్పుడు నేను అన్నట్లుగానే నా దృష్టిలో కండక్ట్ అనేటువంటిది అది నేను నౌన్ అంటాను, ఇంకోరు వెర్బ్ అంటారు. ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకు? అదే సెంటెన్స్ ఇచ్చినట్లయితే కండక్ట్ అనేటప్పుడు నౌన్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమో ఇక్కడ సి ముందు పెట్టాలి. అదే అనుష్క కండక్ట్స్ ద ఎగ్జామినేషన్ అనేటప్పుడు డి ముందు పెట్టాలి అన్నటువంటి తేలిపోతుంది. అలా వెర్బ్ ఫామ్గా నౌన్ ఫామ్గా ఇస్తే కానీ అలా ఎవరు కాబట్టి అందరు లెక్చర్స్ అలా చెప్తారు, తప్పదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక
Second rule. Sometimes the derived word receives the accent on the same syllable on which the original word takes the accent, and sometimes the derived word receives the accent on a syllable different from the one on which the original word takes the accent. ఏంటండి దీని అర్థం? దిస్ మీన్స్ దట్ సమ్ సఫిక్సెస్ డు నాట్ మూవ్ ఆర్ షిఫ్ట్ ద యాక్సెంట్ వైల్ అదర్స్ డూ షిఫ్ట్ ద యాక్సెంట్. ఓకే, అంటే sometimes the derived word receives the accent on the same syllable on which the original word takes the accent, and sometimes the derived word receives the accent on a syllable different from the one on which the original word takes the accent. Right. Scholar అనేది రూట్ వర్డ్. దాని నుంచి డెరైవ్ చేసి, అంటే దాని నుంచి వచ్చిన వర్డ్ ఏంటి? స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ అన్నటువంటి ఈ వర్డ్లో అక్కడ ఏదైతే స్కాలర్ అని ఉందో ఆ స్కాలర్ అనేటువంటి ఉన్న దానిలో ఇక్కడ స్కాలర్షిప్కి అదే స్ట్రెస్ మార్కింగ్ ఎస్ ముందే ఉంటుంది. ఓకే, రైట్. అలాగనే తర్వాత పెన్నీ, పెన్నీలెస్ అని ఇలా చెప్పుకుంటున్నాం. అంటే తర్వాత ఇక్కడ ఒక మాట అన్నాం, on which the original word takes the accent and sometimes the derived word receives the accent on a syllable different from the one on which the original word takes the accent. This means that some suffixes do not move or shift the accent, while others do shift the accent. A derived word means a new word coined by adding a suffix like ous, hood, less, meant, able, ship. Yani ఇలాను ఏవైనా సరే చివర ఈ వచ్చినటువంటి వాటన్నిటిని డిరైవ్డ్ వర్డ్స్ అంటారు. అంటే రూట్ వర్డ్కి ఇవన్నీ తగిలించినటువంటివి. ఇవి ఆ రూట్ వర్డ్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడాను అలాగనే ఉంటాయని మనం చెప్పుకుంటున్నామండి. ఇది ఒక రూల్. అంటే మీకు ఎగ్జామ్లో స్ట్రెస్ మార్క్ చేయమని స్కాలర్ ఇచ్చారు, స్కాలర్షిప్ ఇచ్చారు. అక్కడ ఎస్ ముందు పెట్టాలి, ఇక్కడ కూడా ఎస్ ముందు పెట్టాలి. రిమార్క్ అనేటప్పుడు ఆర్ఈఎంఏఆర్కి ఎం ముందు పెట్టాలి. రిమార్కబుల్ అనేటప్పుడు కూడాను ఆర్ఈఎం ముందు పెట్టాలి. ఓకేనా? ఆర్ఈ అంటే ఆ తర్వాత వచ్చింది అంటే ఎం ముందు పెట్టాలి రిమార్కబుల్ అనే దానిలో కూడా. రైట్. నెక్స్ట్ వన్, ఇందులోనే derived words in which there is a shift in word accent. derived words అంటే రూట్ వర్డ్ సస్టైన్, దానిలోంచి తీసింది సస్టెనెన్స్ అయినప్పటికీ కూడా సస్టైన్లో అక్కడ టీకి ముందు పెట్టాం సస్టైన్, ఇక్కడ సస్టెనెన్స్, సస్టెనెన్స్ అని చెప్పి మనం అంటాం. ఫోనెటిక్స్లో చూడండి, ఆ డిక్షనరీలో ఆ సౌండ్ కూడా మీరు చక్కగా వినొచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇది వీడియోకి ముందు పెడతాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ రిఫర్, ఇక్కడ రిఫరెన్స్ అనేటప్పుడు పాలిటిక్స్, పొలిటీషియన్ అని అనాలి. సో ఇలాను ఈ ఇందాక ముందు ఏమనుకున్నాం, రూట్ వర్డ్లో ఎలా ఉంటే డిరైవ్డ్ వర్డ్లో అలాగే ఉంటుందని. కానీ ఇక్కడ మాత్రం ఏ వర్డ్లో రూట్ వర్డ్లో ఎలా ఉంటే స్కాలర్ అయితే స్కాలర్షిప్ కూడా అక్కడే ఎస్ ముందు వచ్చింది అన్నాం. కానీ ఇక్కడ డిరైవ్డ్ వర్డ్స్లో అదే రూల్లో బి అన్నటువంటి దానిలో ఇక్కడ షిఫ్ట్ అనేది జరిగింది. అంటే సస్టైన్, సస్టెనెన్స్. నౌన్కి అయితే ఒకలాగను, వెబ్ ఫామ్కి అయితే ఒకలాగను జరిగింది. కనుక ఇవి కూడాను ఆ వర్డ్స్ ఎలా వస్తాయనంటే అండి తెలుసుకుంటాం. ఎలా అనంటే అది ప్రాక్టీస్ అనండి, ఇంకేం షార్ట్ కట్ లేదు. నెక్స్ట్ వన్, డైసిలబిక్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ అండ్ వర్డ్స్ విత్ ఏ సైలెంట్ ఆర్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. సో సైలెంట్ ఆర్ ఉన్నటువంటి వంట స్ట్రెస్ ఏమో ఫస్ట్ సిలబల్ పైన పెట్టాలి. ఇవి నౌన్స్కి, యాడ్జెక్టివ్స్కి. ఓకే, డైసిలబిక్ అయి ఉండాలి అంటే 2 సిలబల్స్ ఉండాలి. నౌన్స్, యాడ్జెక్టివ్స్ అయి ఉండాలి. అందులో ఆర్ గనుక సైలెంట్ అయితే అప్పుడు ఫస్ట్లో పెట్టాలి. లీడర్ అంటే స్టార్టింగ్లో, లీడర్, యాక్టర్, వాటర్, ఇక్కడ ఈ ఫాదర్ అన్నటువంటి మిస్ అయింది, స్టార్టింగ్లోనే ఉండాలి. ఓకే, ఇలా స్పిరిట్, డేంజర్, రోడ్ సైడ్. మనకు అందుకు ఆ ప్రొనౌన్సియేషన్ మన ఇండియన్ ఇంగ్లీష్కును డిక్షనరీలో ఉన్న చాలా తేడా ఉంటుంది. ఏంటంటే మనం ఏదో ఒకలా కొట్టుకుపోతుంటాం. బట్ దట్ ఈస్ నాట్ రైట్. రైట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ మనకున్న డిక్షనరీ ప్రొనౌన్సియేషన్. ఆ యాప్లో ఎలాగైతే మీరు అది వినండి, అదే కరెక్ట్. సో ఇది ఒక రూల్. ఏంటంటే రూల్ అండి, డైసిలబిక్ వర్డ్ అయి ఉండి అది నౌన్ కానీ యాడ్జెక్టివ్ అయి ఉంటే అందులో ఆర్ సైలెంట్. అంటే లీడర్ ఆర్ సైలెంట్, యాక్టర్ ఆర్ సైలెంట్, వాటర్ ఆర్ సైలెంట్. వాటరు కాదు, ఫాదరు కాదు అది. ఓకే, స్పిరిట్, ఓకే, డేంజర్. నెక్స్ట్ వన్, ఫోర్త్ రూల్, డైసిలబిక్ వర్డ్స్ విచ్ ఆర్ accented on the first syllable
if they function as nouns or adjectives, and on the second syllable if they function as verbs. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే రూల్ ఇది. ఏంటంట, నౌన్స్ యాడ్జెక్టివ్స్ అయితే ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ మార్కింగ్. పర్మిట్ అది నౌన్ కానీ యాడ్జెక్టివ్. పర్మిట్ ఇక్కడ పిఆర్ అంటే ఎం ముందు ఇలా. ఇంపోర్ట్ ఇంపోర్ట్ అనేటట్టుగా ఇవి నౌన్ యాడ్జెక్టివ్ అయితే ప్రైమరీ అండ్ ఫస్ట్ సిలబల్, వెర్బ్ ఫార్మ్స్ అయితే సెకండ్. నెక్స్ట్ disyllabic words which have a dual function, that is those words can function as nouns or adjectives and as verbs, and as verbs are accented on the same syllable irrespective of their function in sentences. కొన్ని వర్డ్స్, కొన్ని డైసిలబిక్ వర్డ్స్ డ్యూయల్ ఫంక్షన్ ఉండేటప్పుడు, అంటే అవి నౌన్స్గా యాడ్జెక్టివ్స్గా పనిచేసేటప్పుడు, నౌన్స్ ఆర్ యాడ్జెక్టివ్స్కి కానీ వర్బ్స్గా పనిచేసేటప్పుడు వాటిని ఒకే రకంగా మనం ఉచ్చరించాలంట. రిమార్క్ రిమార్క్, ఆర్డర్ ఆర్డర్, అంతే. అది నౌన్ అవని, నౌన్ యాడ్జెక్టివ్ అయినా వర్బ్ ఫామ్ అయినా ఒకేలా పలకాలంట. ఇప్పుడు అది డ్యూయల్ ఫంక్షన్స్ ఉండేటప్పుడు వాటికి ఆ రూల్ వర్తిస్తుంది. నెక్స్ట్ వన్. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా గుర్తుంటాయి కదా, చూడండి. నెక్స్ట్ 6th రూల్. సమ్ ట్రైసిలబిక్ వర్డ్స్ విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. కొన్ని ట్రైసిలబిక్ వర్డ్స్ ఉంటాయి, అవి ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. నర్వస్లీ, సెగ్రిగేట్, మాస్టర్పీస్, మార్వలెస్ అనేటప్పుడు ఇవన్నీ ట్రైసిలబిక్ వర్డ్స్, వాటికి ఫస్ట్ ఉంటాయంట. కొన్ని వర్డ్స్ అంతే, మళ్ళీ అన్నిటికా అంటే అక్కడ నాకు దొరికిన ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ వన్, 7th రూల్. డైసిలబిక్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ప్రిఫిక్సెస్ లైక్ ఏ, అండ్, బిఈ, డిఈ. ఏ అండ్ కాదని అనకూడదు. ఏ, ఏఎన్, బిఈ, డిఈ, సిఓఎన్, ఐఎన్, ఈఎక్స్, ఆర్ఈ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబల్. వీటితో మొదలైనటువంటివన్నీ కూడానంట సెకండ్ సిలబల్ పైన అది ఇవ్వాలి. అంటే ఇలాను ఆ ప్రిఫిక్సెస్ ఇలా ఉంటే. ఓకే. ప్రజెంట్ అనేటప్పుడు, సో ఇది ఇక్కడ పిఆర్ఈ అంటే ఇక్కడ ఎస్ఈఎన్టి అనే దీని ముందు, సో ప్రిఫిక్స్ అని అనుకున్నాం కదా దీనికి, ఇక్కడ దీని ముందు ఇలా ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్గాట్ అనేటప్పుడు ఇలా ఉండాలి. అలానే తర్వాత కంటైన్, ఎక్స్పెన్స్, పర్హాప్స్, ఇలా వీటితో మొదలయ్యేటప్పుడు అంట డైసిలబిక్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ప్రిఫిక్సెస్ లైక్ ఏ ఆర్ అదే ఏఎన్, నెక్స్ట్ బిఈ ఇలా గనక ఉన్నట్లయితే వాటికి మనం సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ వన్, సమ్ ట్రైసిలబిక్ వర్డ్స్ విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబల్. మరి అలాగే ఇందాక ట్రైసిలబిక్ వర్డ్స్లో స్టార్టింగ్ అన్నాం కదండి, ఇక్కడ అన్నాం కదండి, ఇదిగోండి సమ్ ట్రైసిలబిక్ వర్డ్స్ విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్, వండర్ఫుల్, నర్వస్లీ అని. ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ ట్రైసిలబిక్ వర్డ్స్ విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబల్, రిలక్టెన్స్, డిటర్మైండ్ అనేటప్పుడు వీటన్నింటికి కూడాను సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడికి ఈ రూల్ వర్తిస్తుంది. కాంపౌండ్ వర్డ్స్ విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి, వాటన్నింటికి కొన్ని ఎక్కువగా ఫస్ట్ సిలబల్ పైనే. మళ్ళీ అదే కరెక్ట్ అని అనుకోవడానికి వీల్లేదండి. చూడండి, నెక్స్ట్ రూల్ ఇంకోటిలాగా వస్తుంది. హైడ్రో పవర్, ఫార్మ్ ఫ్రెష్, సీపోర్ట్, బస్ స్టాప్ అనేటప్పుడు ఇలా వీటన్నిటికీ కూడాను కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఏమని? హైడ్రో ఒకటి, పవర్ ఒకటి, కాల్ ఒకటి, సెంటర్ ఒకటి, టీ ఒకటి, పార్టీ ఒకటి, ఇలాంటివన్నీ కూడాను స్టార్టింగ్లోనే ఉండాలి. నెక్స్ట్ వన్, కాంపౌండ్ వర్డ్స్ విచ్ హ్యావ్ సెల్ఫ్ అండ్ ఎవర్ యాజ్ దేర్ సెకండ్ ఎలిమెంట్ ఆర్ యాక్సెంటెడ్ ఆన్ ద సెకండ్ ఎలిమెంట్. ఆ వర్డ్లో కనుక ఇక్కడ నేను ఇది ఇన్వర్టెడ్ కామాస్లో సింగిల్ ఇన్వర్టెడ్ కామాలు పెట్టాలి, మర్చిపోయాను. సెల్ఫ్ ఎవర్ అనేటప్పుడు సెల్ఫ్ కానీ ఎవర్ కానీ వస్తే అంట వర్డ్లో ఎస్ఈఎల్ఎఫ్ ముందు పెట్టాలి. అంటే ఆ సెకండ్ ఎలిమెంట్ లేదా సెకండ్ సిలబల్ పైన పెట్టాలి. హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ అనేటప్పుడు ఎస్కి ముందు పెట్టాలి. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ సమ్ కాంపౌండ్ వర్డ్స్ ఇన్ విచ్, అంటే యాక్చువల్ దేరు అనకూడదు, ట్రై చేద్దాం. There are some compound words in which both the elements receive accent. The first element receiving secondary accent and the second element receiving primary accent. కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయంట,
ఆ కాంపౌండ్ వర్డ్స్లో ఇన్ విచ్ ద బోత్ ఎలిమెంట్స్ రిసీవ్ యాక్సెంట్, రెండు కూడాను యాక్సెంట్ ఒత్తిడి స్ట్రెస్ ఇవ్వాలి. అందులో ద ఫస్ట్ ఎలిమెంట్ రిసీవింగ్ సెకండరీ యాక్సెంట్ అండ్ ద సెకండ్ ఎలిమెంట్ రిసీవింగ్ ప్రైమరీ యాక్సెంట్. బాగుంది. అంటే ఇలాంటి వర్డ్స్ వచ్చేటప్పుడు, ఇలాంటి కాంపౌండ్ వర్డ్స్ వచ్చేటప్పుడు ఆ ఫస్ట్ ఎలిమెంట్ రిసీవింగ్ సెకండరీ యాక్సెంట్, అలానే సెకండ్ ఎలిమెంట్ రిసీవింగ్ ప్రైమరీ యాక్సెంట్. వైస్ ఛాన్సలర్ అనేటప్పుడు వైస్ అన్నటువంటిది ఒక ఎలిమెంట్, ఛాన్సలర్ అనేది ఒక సిలబుల్ అయ్యేటప్పుడు అంట ఈ ఫస్ట్ దానికి ఇక్కడేమో నొక్కేటట్టుగా, అంటే ఇది మళ్ళీ ఇంకా లోతుగా వెళ్తే దాని తర్వాత అనమాట ఇది ఈ ఫాలింగ్ యాక్సెంట్ ఫాలింగ్ టోన్ రైసింగ్ టోన్ అని అంటాం చూసారా, అలా అనమాట ఇక్కడ కూడా ఇది ఈ ఫస్ట్ ఎలిమెంట్కి ఇవ్వాలి, సెకండ్ ఎలిమెంట్కి ఇవ్వాలి. హోమ్ మేడ్ అనేటప్పుడు ఇక్కడ హెచ్కి ఇవ్వాలి, ఎంకి ఇవ్వాలి. ఓకే, అవి కాస్త గుర్తుపెట్టుకోవడం ఇలా ట్రై చేయడమేనండి. నెక్స్ట్ వన్, ద వర్డ్స్ ఎండింగ్ విత్ ద సఫిక్స్ ఏషన్ విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద పెనల్టిమేట్ సిలబుల్. పెనల్టిమేట్ అంటే 1 2 3 4 5 సిలబుల్స్ ఉన్నాయనుకోండి, ఆ చివరి నుంచి రెండోది అంటే ఫిఫ్త్ కాక ఫోర్త్ అని అర్థం. ఒకవేళ 3 ఉంటే 3 కాదు సెకండ్ అంటే సెకండ్ ముందు. వేరియేషన్, సో ఇక్కడ ఏం చేయాలంటే ఏటీఐఓఎన్ అనేటప్పుడు ఉంది కదా ఇక్కడ, సో దేని ముందు పెట్టాలండి, ఏటీఐఓఎన్ ఏషన్ అని పెట్టాలి. కమ్యూనికేషన్ అనేటప్పుడు ఈ కమ్యూనికేషన్ పెట్టాలి ఇక్కడ. ఓకే, ఇన్ఫాక్చుయేషన్ ఇక్కడ ఐఎన్ఎఫ్ఏ ఇన్ఫాక్చుయేషన్. ఓకేనండి, సో ఏషన్ అనే దాని ముందు పెట్టండి. నెక్స్ట్, వర్డ్స్ ఎండింగ్ విత్ ఐటీవై విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద యాంటీ పెనల్టిమేట్ సిలబల్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ద ఎండ్. ఇంతకుముందు సెకండ్ ఫ్రమ్ ద ఎండ్, పెనల్టిమేట్ అంటే సెకండ్ ఫ్రమ్ ద ఎండ్, యాంటీ పెనల్టిమేట్ అంటే థర్డ్ ఫ్రమ్ ద ఎండ్. ఆపర్చునిటీ అనేటప్పుడు ఇందులో ఇటు చివరి నుంచి లెక్కేసుకొని వచ్చినట్లయితే ఇది థర్డ్ అంట, అంటే ఇక్కడ టీ అంటే ఆపర్చునిటీ కదా, చు ని టీ అనేటప్పుడు ఇటు నుండి లెక్కేసినట్లయితే చివరి నుండి లెక్కేస్తే ఇది థర్డ్. సో ఇలాంటివి అనమాట ఎక్కడ పెట్టాలంటే ఐటీవై అని వచ్చేటప్పుడు అక్కడ దానికి ముందు ఉన్నటువంటి టీ అని వచ్చింది చూసారా, అక్కడ పెట్టుకోవాలి. వర్డ్స్ ఎండింగ్ విత్ ఐటీవై విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద యాంటీ పెనల్టిమేట్ సిలబల్, దానికి ఆ రూల్ వర్తిస్తుంది. నెక్స్ట్, ద డెరివేషనల్ సఫిక్సెస్ సచ్ యాజ్ ZEN, TER, SHIP, NESS, MENT, LY, LESS, IVE, ISH, ICE, HOOD, FUL, ESS, ER, EN, ANCE, AGE ఇవన్నీ కూడాను డు నాట్ నార్మలీ అఫెక్ట్ ద స్ట్రెస్. అంటే వీటికి అనమాట స్ట్రెస్ తేడా పెద్దగా లేదు. సిటీ అని ఉంది, దీనిలోంచి తీసినటువంటిది సిటిజన్. సో ద డెరివేషన్ సఫిక్సెస్ సచ్ యాజ్ ZEN అన్నాం, ఇందులో తీసినటువంటి సిటిజన్కి ఏం తేడా లేదంట, అలా పెట్టుకోండి. సిటీ అక్కడ సిటీలో సి ముందు, అలానే సిటిజన్లో కూడా సి ముందే పెట్టుకోవచ్చు అని చెప్తూ ఇలా ఈ వర్డ్స్ అన్నీ కూడాను ఓపిక్గా చూసుకుంటూ వెళ్ళడమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం అండి. ఓకే, ఇవి ఇలా జాగ్రత్తగా ఈ వర్డ్స్ అన్నీ కూడా చూసుకుంటూ, ఇవి ఒక రకమైనటువంటి ప్రాక్టీసే. ఇంకా స్ట్రెస్ అనేటువంటిది ఎలానో వస్తుంది అని అంటే బాగా వినటం వలన, చక్కగా చదవటం వలన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్.